ధను నీ బర్త్డే వస్తుంది కాబట్టి నీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నా. ఛాలెంజ్ ఏంటంటే నీకు శ్రీకర్ గేమింగ్ అయితే మాత్రం 1 పెడతా. ఆ 1 కానీ ఓడిపోయావంటే మాత్రం 10 మందికి ఫుడ్ డొనేట్ చేయాలా. అదే నువ్వు కానీ గెలిచావంటే నీ బర్త్డే స్పెషల్ నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తా. దానికోసం వెయిట్ చెయ్యి, ఓకేనా? రేపు అయితే మాత్రం నేను శ్రీకర్ గేమింగ్ మ్యాచ్ పెడతా. నేను కాల్ చేస్తా, రెడీగా ఉండు, ఓకేనా? రెడీగా ఉండు మరి. అండ్ అడ్వాన్స్ మెనీ మోర్ హ్యాపీ ధను. లవ్ యూ. ఓకే గైస్, ఇక్కడ చెప్పే కదా ధను విఎఫ్ఎక్స్ వర్సెస్ శ్రీకర్ గేమింగ్ అనమాట. ఇద్దరులో ఎవరైతే ధను అయితే విన్ అయితే మాత్రం ధనుకి అయితే ఏముండదు. ఒకవేళ ధను ఓడిపోతే మాత్రం ఒక 10 మందికి ఫుడ్ పెట్టాలన్నమాట. అది కూడా బర్త్డే స్పెషల్గా అక్టోబర్ 3 ధను విఎఫ్ఎక్స్ బర్త్డే అనమాట. చూద్దాం, ఇద్దరులో మ్యాచ్ అవుతుంది. ఇక్కడ శ్రీకర్ గేమింగ్ ఇంకా ధనుకి అయితే మాత్రం మ్యాచ్ అవుతుంది. అది కూడా 5 రౌండ్స్ అనమాట. సో ఇక్కడ చూద్దాం ఇద్దరులో ఎవరు విన్ అవుతారా, ఎవరు ఓడిపోతారా. అక్కడ శ్రీకర్ మనం గట్టిగా ఆడాలా. శ్రీకర్ గట్టిగా ఆడితేనే ధను అయితే ఓడిపోతాడు. అప్పుడే ఒక అనుకున్నది అయితే అవుతుంది అనమాట. చూద్దాం ఎట్లా ఉంటుందో. ఏం శ్రీకర్ బాబు ఏమంటావు? మనము 10 మందికి ఫుడ్ డొనేట్ చేయాలి. మన వల్ల అందుకని నువ్వు ముండలాగా ఆడకుండా కొంచెం మంచిగా ఆడితే గెలుస్తావు. అర్థమైందా? ముండలాగా ఆడావంటే ఓడిపోతావు అనమాట. సో ముండలా కాకుండా కొంచెం మంచిగా ఆడు. ఏంది బ్రో శ్రీకర్ బ్రో, అర్థమైందా? బాగా ఆడు. నాతో ఆడతా కదా, అట్లా ఆడమాక. గట్టిగా ఆడు, మంచిగా ఆడు. సో చూద్దాం గైస్ ఇక్కడ మ్యాచ్ ఎట్లా ఉండబోతుంది. ఇక్కడ ధను విఎఫ్ఎక్స్ ఏమన్నా ఇక్కడ కొడత మ్యాచ్ అయితే మాత్రం చూద్దాం మచ్చా. ధను విఎక్స్ మూమెంట్ మాత్రం ఓ అమ్మో బాబు ఏంది ఆ మూమెంట్. ఓడి అమ్మా బండవా గాయస్, ఆ షార్ట్ ఏందన్నది అంత షార్ట్ రేంజ్ లో. బాబా బాబా అబ్బో 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 కిరాక్ షార్ట్ అది మాత్రం. నిజంగానే గెలవాలా? లెవెల్ షాట్ గెలువు బాబు. ఫుడ్ 10 మంది కామెడీ కాదు నిజంగానే. 10 మంది మన వల్ల ఫుడ్ పోతాడు. నిజంగా గెలవాలంటావు. గెలువు ఎవరే నువ్వు? ఓకే, ఇక్కడ సెకండ్ రౌండ్ షార్ట్ మధ్య కానీ ఫస్ట్ రౌండ్ ఫ్యాక్టరీలో మాత్రం దాని అమ్మ అసలు ఆ షార్ట్ అసలు ఏమన్నా పడిందా. అబ్బో అర్రాత్రికి అది మాత్రం షార్ట్ అయినా డెసర్ట్ దిగుతా. శేఖర్కి నెత్తిపోయింది అట్లాగే. బా బాబా 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 కమాన్ శేఖర్ బాబు. దాని అమ్మ దాని అక్క దాని అయ్యా షార్ట్ ఓపి ర్యాంపు షాట్ మాత్రం. పిల్లకాయ శేఖర్ పిల్లకాయ. నైస్ షాట్ పిల్లకాయ. ఇక స్కోర్ అయితే మాత్రం 1-1 చాలా సమానంగా పోతుంది స్కోర్ కూడా ఇక్కడ. కమాండ్ శేఖర్ మనమైతే విన్ అవ్వాలా. బాగా ఆడి శేఖర్ బ్రో. ఏంది నువ్వు గట్టిగా ఆడితే మనం మ్యాచ్ విన్ అవుతాం కదా శేఖర్ బ్రో. మన వల్ల ఒక 10 మందికి ఫుడ్ పోద్ది మంచిగా. కమాన్ శేఖర్ బ్రో కమాన్ గట్టిగా ఒక షాట్ కొట్టు నెత్తి మీద కొట్టు. మ్యాచ్ అయితే మాత్రం స్టార్ట్ అయింది. ఇక్కడ స్కోర్ అయితే మాత్రం 1-1 అక్కడ శేఖర్ బ్రో ఇక్కడ ఏమన్నా కంబ్యాక్ కొట్టగలితే ఈ రౌండ్ చాలా బాగుంటది. ఇక్కడ ఈ రౌండ్ శేఖర్ బ్రో ఏమైనా కొట్టగలితే చాలా బాగుంటుంది. కమాండ్ శేఖర్ కమాండ్ ఒక్క రౌండ్ కూడా ఇక్కడ ఒక్క రౌండ్ కొడితే మాత్రం ఇంకా ఒక్క రౌండ్ అయితే నీటిలో పోతుంది మధ్య. కమాండ్ బాయ్స్ కమాండ్ చూద్దాం ఎట్లా ఉండబోతుంది. ఇక్కడ శేఖర్ లేవద్దాను ఓపి ఓహో ఏందా షార్ట్ డెసెంట్ కదా శేఖర్ గేమింగ్. బా సంపేక షాట్ మాత్రం అది. నైస్. ఓకే కమాండ్ ఇక్కడ స్కోర్ అయితే మాత్రం 1-1 శ్రీకర్ గేమింగ్ అయితే మాత్రం ఆరాధంగా మామూలుగా అట్లా గేమ్ ప్లే అయితే శ్రీకర్ గేమింగ్ గేమ్ ప్లే అయితే మాత్రం చెత్తగా పోతున్నా మధ్య. ఇక్కడ శ్రీకర్ గేమింగ్ అయితే గేమ్ ప్లే పుట్టిందని నా దగ్గర అన్నట్టు ఇక్కడ శ్రీకర్ అమ్మా అసలు ఆ షార్ట్ ఎప్పుడు పడిందో కూడా నాకు అర్థం కాదు. షార్ట్ మాత్రం అది అయ్యో ఓడిపోయా ధను. ఏంది నువ్వు ఓడిపోతే 10 మంది ఫుడ్ పోద్ది కదా, ఎందుకు అట్లా వేస్తున్నావు? గట్టిగా ఏం చేస్తా చెప్పు. నువ్వు ఓడిపోవచ్చు కదా స్వామి. ఇక్కడ చూద్దాం ఇక్కడ ఎట్లా ఉండబోతుంది. ఇక్కడ ఈ మ్యాచ్ చూద్దాం వచ్చి అక్కడ ధను అయితే మాత్రం చాలా బాగా ఇస్తాం. అట్లాగే శేఖర్ గేమింగ్ అయితే మాత్రం రెచ్చిపోతున్నాడు. కానీ ఇక్కడ ఈ మ్యాచ్ ఇక్కడ ఈ రౌండ్ కొట్టేది ఎవరికి ధను వల్ల అవుతుంది. శ్రీకర్ గేమింగ్ ధను షార్ట్ ఫైట్ అవుతుంది మధ్య. షార్ట్ ఫైట్ అవుతుంది కానీ ఇక్కడ శ్రీకర్ గేమింగ్ అయితే మాత్రం ఓపి కానీ కాంటే ఓడి అమ్మా పడ్డ ఒక ధను అయితే మాత్రం అసలు సావకుండా ఓపీ గేమ్ ప్లే అంటే శ్రీకర్ దగ్గర సొల్లని పక్కన పెట్టేసండి అని పెడుతామని చెప్పి ఆయన ఉత్త మాటలు తప్ప ఏమన్నా అక్కడ మాత్రం ఓపి ధను సొల్లు తాగుతా ఉండండి దేవుడికి. బాల్
ఓకే ఇక్కడ మ్యాచ్ ఆడేది స్కోర్ అయితే మాత్రం 3-2 ఉన్నారు. అక్కడైతే మాత్రం స్కోర్ అయితే అక్కడ 3-2 ఉంది. అక్కడ స్కోర్ అయితే కమాన్ అవుడి అమ్మ అక్కడ దన్ను అయితే మాత్రం కాన్ చేస్తాం. షార్ట్ అయితే మాత్రం వామ్మో అసలు లిటరల్లీ ర్యాంప్ గేమ్ మధ్య అక్కడ దన్ను దగ్గర నుంచి అయితే మాత్రం అసలు ఓరే నైన్ గేమ్లో అయితే మాత్రం అసలు ఆ మూమెంట్ చూడండి, అసలు షార్ట్లు అంటే అసలు ఘోరంగా పడుతుంది. ఆపోజిట్లో ఒక స్ట్రీమరు ఒక యూట్యూబర్ అయినా కూడా అక్కడ శేఖర్ గేమింగ్ అయితే అక్కడ ఏం చేయలేకపోతున్నాడు, ఏం తెగలేకపోతున్నాడు. బట్ ఇక్కడ ఈ రౌండ్ ఏమైనా కమ్బ్యాక్ ఛాన్స్ అంటే చెప్పలేము అనమాట. ఈ రౌండ్ ఏమైనా కమ్బ్యాక్ అయితే బాగుంటుంది. బట్ ఇక్కడ శేఖర్ గేమింగ్ కమ్బ్యాక్ చేయగలుగుతాడా చేయలేడా, అంత గేమ్ శేఖర్ గేమింగ్ ఉందా లేదా మీరు చెప్పడం కామెంట్ చేసి. సో కమాన్ గైస్ కమాన్. అసలు మ్యాచ్ అసలు ఘోరంగా అంటే ఘోరంగా పోతున్నాం. ఒక్క షార్ట్ శ్రీకర్ గేమింగ్ పడింది కదా, శ్రీకర్ గేమింగ్ ఓపీ కమ్బ్యాక్ శ్రీకర్ బ్రో కమాన్. ఇక్కడ ఉంటుంది కదా జస్ట్ ఇక 2 more rounds మనం అయితే విన్ అయిపోతాం. ఒక మన వల్ల ఒక 10 మందికి అయితే మాత్రం ఫుడ్ పోతుంది, మంచిగా ఉంటుంది. సో కమాన్ శ్రీకర్ బ్రో కమాన్, కొట్టు కొట్టు కొట్టు, లేపు కొట్టు, ఉంగబెట్టు కొట్టు, కుసబెట్టు కొట్టు, లేపు కొట్టు, మళ్ళీ కొట్టు. ఓకే గైస్ ఇక్కడ స్కోర్ అయితే మాత్రం 3-3 సమానంగా ఉంది అక్కడ స్కోర్ కూడా. అసలు ఈ రౌండ్ ఇద్దరులో ఎవరు కూడా చూద్దాం మంచిగా. ఈ రౌండ్ ఇద్దరులో కొట్టేది ఎవరు ఏవి షార్ట్ డార్లింగ్స్ అయితే మాత్రం ఏవి షార్ట్ ఆయన అది మాత్రం కిర్రాక్ షార్ట్ అది మాత్రం బా ఉప్పి. ఇక్కడ చూద్దాం మధ్య అక్కడ ఏమవుతుంది. ఇక్కడ ఓజీ 4th ఫ్లాగ్ ఏమన్నా ఈ రౌండ్ కమ్బ్యాక్ చేయగలుగుతాం మధ్య చూద్దాం మధ్య. అక్కడ ఓడి అమ్మ మ్యాచ్ అయితే మాత్రం స్కోర్ 4-4 అయితే అక్కడ స్కోర్ 4-4 అయింది. అబ్బా 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 ఓపీ గేమ్ బాయ్స్, ఓపీ గేమ్ ప్లే. లాస్ట్ ఒకటే రౌండ్ ఉంది. ఒక్క రౌండ్ ఇద్దరిలో కొట్టేది ఎవరు తమ్ముడు 10 మందికి ఫుడ్ డొనేట్ అవుతుందంటే చీటింగ్ చేయడంలో తప్పుందా? తప్పలేదు. తప్పలేదా? నీకట్ట అలవాటే కదా నాకేం అలవాడతాం అది కాదు. 10 మందికి ఫుడ్ వెళ్తుందంటే ఆటలో చిన్న తప్పు చేయడంలో తప్పుగా? ఎటువంటి తప్పులేదు, చెయ్యం కాదు. ఏం చేస్తాను కంపల్సరీ నైట్ వేస్తున్నావా? టీమ్ అప్ చేసి హార్ట్ పిచ్చి. ఓకే గాయస్ ఇక్కడ చూద్దాం మంచి. అక్కడ చూద్దాం ఎట్లా ఉంటుందో అక్కడ. బాగుంది తమ్ముడు, ఇలాంటి బతుకు ఇది బతుకు బతకమాక తమ్ముడు తెలుసా. ఎందుకు ఇలాంటి బతుకు నీకు చెప్తా ఇది కూడా బతుకాలా చెప్పు. తమ్ముడు 10 మందికి ఫుడ్ డొనేట్ చేస్తున్నా తమ్ముడు. ఇద్దరం కలిసి ఒక కుట్ర ఆలోచించామంటే దాని వల్ల 10 మందికి ఫుడ్ డొనేట్ అవుతుంది. మొత్తానికి అయితే ఇక్కడ శేఖర్ గేమింగ్ అయితే సిగ్గు లేకుండా ఇప్పుడులాగే గెలిచిన మధ్య సోదరమాట. కానీ చేసింది ఈసారి చీటింగ్ ఒక మంచి పడం, ఒక మంచి ఇది ఉందన్నమాట. గెలిచినాం కాబట్టి ఒక 10 మందికి ఫుడ్ అయితే పోతే మా సైడ్ నుంచి అయితే మాత్రం. సో అది అందరికి లవ్ యూ డార్లింగ్స్.